నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హస్తినలో తెలంగాణ పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రాష్ట్ర రాజకీయం అంతా ఢిల్లీ వేదికగా సాగుతోంది. ఓవైపు గాంధీ భవన్లో పదవుల పంచాయతీ నడుస్తుంటే మరోవైపు ముఖర్జీ భవన్లో కౌన్ బనేగా మినిస్టర్ చర్చ ఆసక్తి రేపుతోంది. అటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు హైకమాండ్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హస్తినలో తెలంగాణ హీట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కన్ఫ్యూజ్ చేయకండి, నేనే క్యాండిడేట్ అంటూ చెప్పకండి, గీత దాటితే చర్యలు తప్పవు అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. కానీ రూల్స్ అన్ని కార్యకర్తలకు మాత్రమే అంటున్నారు గాంధీ భవన్ పెద్దలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తామే కార్పొరేట్ అభ్యర్థులము అంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యల సంఘం సీరియస్ అయింది. అధిష్టానం నుంచి ఎటువంటి ప్రకటన రాకముందే సొంతంగా ప్రకటించుకుంటే చర్యలు తీసుకుంటామని ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికకు ఒక పద్ధతి ఉంటుందన్నారు. అనధికారిక ప్రచారాలను ఆపకుంటే సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణ చర్యల సంఘం చైర్మన్ మల్లు రవి వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. అనుముల రేవంత్ రెడ్డి కామెంట్లపై ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్టీ జెండా పట్టినోళ్లు పదవులు ఆశించొద్దా అంటూ నిలదీస్తున్నారు మరికొందరు. దీంతో హస్తం డబుల్ స్టాండర్డ్స్ పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ లో ఒరిజినల్ వర్సెస్ వలసవాదుల పంచాయతీ నడుస్తోందని బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ను ఉదాహరణగా చెబుతున్నారు. ఆర్థిక శాఖ నుంచి భట్టిని తప్పిస్తారన్న ప్రచారం ఆయన అభిమానుల్లో కలవరం రేపుతోంది. విక్రమార్కకు స్పీకర్ పదవిచ్చి కేబినెట్లోకి గడ్డం ప్రసాద్ను తీసుకుంటారన్న ఊహాగానాలు కాంగ్రెస్ క్యాడర్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పట్టు సాధించారని, అందుకే 2034 వరకు నేనే సీఎం అంటూ ధీమాగా ఉన్నారనే చర్చ మొదలైంది. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం సీటుపై కర్చీఫ్ వేయడంతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. కొందరైతే బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నారట. పదవులు ముఖ్యం కాదు, పార్టీ కోసం పనిచేయండి అని హైకమాండ్ ఆదేశించడంతో అంతా గప్చుప్గా ఉన్నారట. అయితే పదే 10 ఏళ్లు సీఎం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నా హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏదో జరుగుతోంది అనే అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ హైకమాండ్ పోస్ట్ మార్టం చేస్తోంది. స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావును ఢిల్లీకి పిలిపించిన అగ్రనేతలు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, గ్రౌండ్ లెవెల్ పరిస్థితి, బలహీనతలు, లోపాలపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ మార్పుల దృష్ట్యా తెలంగాణలో పార్టీ స్థితిని మరింత లోతుగా అంచనా వేస్తోంది కమల దళం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో సంస్థాగతంగా మరింత పనిచేయాలి అనే అంశాలపై దృష్టి సారించినట్టు సమాచారం. మొత్తంగా తెలంగాణ లోటస్ ఫ్యూచర్ పై ఢిల్లీ స్థాయిలో కీలక మంతనాలు జరుగుతున్నాయి.